ఫ్రీ ఆధార్ కార్డ్. ఎస్, మీరు విన్నది కరెక్ట్. వచ్చే నెల సెప్టెంబర్కి మనకు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా, వచ్చే సెప్టెంబర్కి లాస్ట్ డేట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలామంది అనేది ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవడం లేదు. ఈ ఆధార్ కార్డ్ అనేది మీరు కరెక్ట్గా అప్డేట్ చేసుకోకుంటే మీకు ఈ పథకాలు అనేవి, మీకు స్క్రీన్ పైన పథకాలు కనబడుతున్నాయి కదా, ఏ పథకాలకి అనేది మీరు అర్హులు కారనమాట. ఆధార్ కార్డ్ సరిలేని మీకు ఏ పథకం అప్లై చేసినా అది రిజెక్ట్ అవుతుంది. సో ఆధార్ కార్డ్ అనేది సరైన విధంగా, ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏ ఆధార్ కార్డ్ అనేది అప్డేటెడ్ ఆధార్ కార్డ్ నడుస్తుంది, ఆ ఆధార్ కార్డ్ అనేది మన దగ్గర ఉండాలి. చాలామంది దగ్గర అనేది పాత ఆధార్ కార్డులు ఉంటాయి, 2011, 2012, ఓకేనా, ఈ డేట్కి సంబంధించింది. ఇప్పుడు చాలా చేంజెస్ అయినాయి, ఓకేనా. చాలామంది బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోరు, అడ్రస్ అప్డేట్ చేసుకోరు, నేమ్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల మీకు ప్రభుత్వంకి సంబంధించింది ఏ పథకాలు అనేది రాదు. సో ఇవాళ మన ఈ వీడియోలు అనేది ఆధార్ కార్డ్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలి మన ఇంట్లోనే ఉంటూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది సెప్టెంబర్ లాస్ట్ వరకు ఉంది. ఈ డేట్ అయిపోతే మాత్రం మీరు మీ సేవ కామన్ సర్వీస్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ మొత్తం మీరు అనేది మీ యొక్క ఆధార్ కార్డ్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో ఈజీగా ఇంట్లో ఉండి ఎలా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలో నేను ఇవాళ మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద తీసుకెళ్ళి చూపిస్తాను. లెట్స్ గో ఇన్ స్క్రీన్. సో వ్యూవర్స్, మనం వచ్చేసాను స్క్రీన్ పైనకి. మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్డేట్ చేసుకోవాల్సిందే. చాలామంది అనేది ఆధార్ కార్డ్ని ఇట్లానే విడిచిపెడుతుంటారు అనమాట. ప్రభుత్వం మనకు 14 సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. నేను ఈ సేవ విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్ కాబట్టి మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా. సో నేననేది పబ్లిక్లో అనేది ఈ యొక్క ఫ్రీ సర్వీస్ని అనేది ప్రచారం చేస్తున్నాను నా ఛానల్ ద్వారా. నేను మొత్తం మీకు లైవ్లో చూపించాలంటే మీరు నాకు కామెంట్ చేయండి, ఆ లైవ్ ప్రాసెస్ కూడా వీడియో నేను చెప్తాను. సో చాలామంది అనేది ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మీరు UIDAI మీద క్లిక్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ అడుగుతుంది ఆప్షన్, ఇంగ్లీష్ మీద క్లిక్ చేసుకోవాలా, తెలుగు వస్తే తెలుగు, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత మనం అందులో ఎంటర్ అయిపోతాం అనమాట. ఎంటర్ అయిపోగానే నెక్స్ట్ ఆప్షన్ మనకు లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. మీకు లాగిన్ ఆప్షన్ వస్తుంది. లాగిన్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు అందులో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలన్నమాట, ఓకేనా. లాగిన్ అయిపోగానే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోగానే మీకు ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇది ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇక్కడ సర్వర్స్ కొద్దిగా స్లో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ చేసి ఉంచిన. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీ లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డ్ ఇక్కడ కనబడుతుంది. నేను బ్లర్ చేసిన ఈ విధంగా మీకు ఆధార్ కార్డ్ అనేది కనబడుతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మీ ఆధార్ కార్డ్ కనబడుతుంది. ఇది మీ డాక్యుమెంట్ అన్నట్టు. మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ కంపల్సరీ రిజిస్టర్ ఉండాలి. ఈ సర్వీస్ మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్, ఓకేనా. ఇక డాక్యుమెంట్ అప్డేట్ ఉంది, డౌన్లోడ్ ఆధార్ ఉంది. మీరు మీ ఆధార్ కార్డ్ పోయినా మీరు ఆధార్ కార్డ్ పీవీసీకి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ అప్డేట్లో చాలామంది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మన ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్ అనేది మిస్టేక్ ఉంటుంది. ఎలా అనేది దీన్ని మనం ఇంట్లోనే ఉండి ఎలా మనం ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకోవాలి, ఆధార్ కార్డ్ పైన మిస్టేక్ ఉంది అంటే ఇక్కడ మీకు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది ఇక్కడ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ ఉంది. దీన్ని క్లిక్ చేసుకొని మీరు మీ యొక్క అడ్రస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మీ అక్కడ అడ్రస్ ప్రూఫ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్లో మీ ఫాదర్ నేమ్ వస్తుంది. మ్యారేజ్ అయితే హస్బెండ్ నేమ్ వస్తుంది, మ్యారేజ్ కాకుంటే ఫాదర్ నేమ్ వస్తుంది. సో ఇన్ కేస్ ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉంటే మీరు అలా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సర్వీస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చింది ఈ ఆప్షన్ కాబట్టి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, అందుకోసమే చెప్తున్నా, ఓకేనా. సో ఇక్కడ మై ఆధార్ మీద మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ మీరు బయోమెట్రిక్ లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఆధార్ మీరు అప్డేట్ చేస్తుంటే అది కూడా చెక్ చేసుకోవచ్చు. హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, ఓకేనా. ఇక్కడ అడ్రస్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా సెట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ఈకేవైసీ చేసుకోవచ్చు, పేమెంట్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఉంది. కానీ డాక్యుమెంట్ అప్డేట్, ఓకేనా, ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు 14 సెప్టెంబర్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు, అది నడుస్తూనే ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫాదర్ నేమ్ కింద అడ్రస్లో చేంజ్ ఉంటే మిస్టేక్ ఉంటే
కాకుంటే ప్రూఫ్ ఆఫ్ ఇది డాక్యుమెంట్ అప్డేట్ మాత్రం మనకు లాస్ట్ ఉంది. ఇది అయిపోయిందంటే ఈ సర్వీస్ మనకు మళ్ళీ పేడ్ అయిపోతుంది. మళ్ళీ మీరు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అప్డేట్ అవుతుంది కాకపోతే అందరు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. దీనిపైన లైవ్ వీడియో కావాలి సార్ మాకు అంటే నేను డెఫినెట్గా మీకు చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా? సింప్లీ ఏం లేదు, నేను చెప్పిన URDA వెబ్సైట్లో వెళ్ళి అక్కడ ఏదో ఒకటి సర్వీస్ మీరు డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసుకుంటే మీకు లాగిన్ ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా డాష్ బోర్డ్ వస్తుంది. అక్కడ మీరు సర్వీస్ అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది లైవ్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఇది వాటి వీడియో. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఇమ్రాన్ ఉంటాను. జై హింద్.